హాయ్ గాయ్స్, నాకు చాలా ఇష్టమైన డిష్ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. సో రొయ్యల కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. అదేంటో కానీ నాకు ఎవరు చేసినా అంత టేస్ట్ అనిపించదు. నేను వండుకొని తింటే నాకు ఆ కిక్కే వేరనమాట. సో ఎప్పుడైనా ప్రాన్స్ తీసుకొచ్చినప్పుడు ఇట్లా మాత్రం క్లీన్ చేయడం మర్చిపోకండి. సో ఈజీగా క్లీన్ చేయాలని అంటే దాని టెయిల్ దగ్గర ఇట్లా కట్ చేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో నార్మల్ కర్రీ ఎలా చేస్తారు అలాగే చేస్తారు. నాకెందుకో కానీ మా ఇంట్లో వాళ్ళు నేను చేసిన రొయ్యల కర్రీ అంటే వాళ్ళకి ఎంత పిచ్చి అంటే నాకే తెలియదు. ఎందుకు అట్లా కుదిరిపోతుందో నాకే తెలియదు అనమాట. అంత బాగుంటుంది. సో సింపుల్గా అన్ని మసాలా వేసుకొని, మసాలా అంటే పెద్ద వేసినండి, నార్మల్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉల్లిపాయలు ఇవే వేసేసి బాగా దగ్గరగా చింతపండు రసం వేసి మంచి పులుసు పెట్టుకొని బాగా ఒక 20 to 30 minutes మరిగించి సూపర్గా ఒక హాఫ్ అన్ అవర్లో కర్రీ రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో ఆ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది చూడండి. సో నాకు కర్రీ ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి గాయస్.